సత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది హెలిప్యాడ్ వద్ద ఏప్రిల్లో జగన్ పర్యటన సమయంలో తలెత్తిన ఘటనలకు సంబంధించిన కేసులో పోలీసుల విచారణ తుది దశకు చేరుకుంది. కుట్ర కోణంపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ 85 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలను ప్రశ్నించారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఏప్రిల్ 8న బెంగళూరు నుంచి హెలికాప్టర్లో కుంటిమద్దికి వచ్చారు. హెలిప్యాడ్ వద్ద దిగిన వెంటనే వైసీపీ కార్యకర్తలు పోలీసులను పక్కకు తోసివేసి హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చారు. కొందరు దానిపై పిడిగుద్దులు కురిపించినట్లు తెలిసిందే. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిందంటూ జగన్ ను తీసుకెళ్లకుండా పైలట్లు అందులో వెళ్లిపోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. దీని వెనుక ఏదో కుట్ర ఉందని, జగన్ కు హాని తలపెట్టాలని పథకం వేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి నిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణకు ఆదేశించింది. అయితే కావాలని శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు తోపుదుర్తి, ఆయన అనుచరులు ప్రయత్నించినట్లు పోలీసులు ఏప్రిల్ 9న కేసు నమోదు చేశారు. 100 మందికి పైగా కార్యకర్తల పేర్లను చేర్చారు. పైలట్, కో పైలట్ విచారణకు పిలవగా ఏప్రిల్ 16న కో పైలట్ శ్రేయస్ జైన్ హాజరయ్యారు. ఆ రోజు జరిగిన ఘటనపై కొంతవరకు ఆయన వివరణ ఇచ్చారు. అయితే ప్రధాన పైలట్ అనిల్ 3 సార్లు గైర్హాజరయ్యారు. జూన్ 10న హాజరై వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చినప్పుడు విండ్షీల్డ్ దెబ్బతినలేదని, ఫ్లెక్స్ విండో ఫ్యాన్ పగిలిచ్చిందని, దీంతో జగన్ కు ఇబ్బంది వస్తుందని భావించి ఆయన వదిలేసి వెళ్లిపోయామని వెల్లడించారు. అయితే పైలట్, కో పైలట్ చెప్పిన అంశాలు నమ్మశక్యంగా లేవని పోలీసులు భావిస్తున్నారు. వైసీపీ నేతలు చెప్పమన్నట్లుగా చెప్పారని అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు తోపుదుర్తి కూడా దాగుడు మూతలాడారు. ఎట్టకేలకు మే 12న పోలీసుల ముందు హాజరయ్యారు. తెలియదు, గుర్తులేదు అని సమాధానాలు దాటవేసినట్లు తెలిసిందే. జగన్ పర్యటనకు సంబంధించి తన బాధ్యత ఏమీ లేదని, అంతా పార్టీ జిల్లా విభాగమే చూసుకుందని చెప్పారు. అవసరమైతే మరోసారి ఆయన విచారణకు పిలవాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే చలో పేరూరుతో శాంతి భద్రత దెబ్బతీయడానికి ప్రయత్నించిన కేసులో ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయన ముంబై వెళ్లిపోయినట్లు సమాచారం. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదించాక న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటి వరకు 85 మందిని విచారించాం. మరికొందరిని విచారించాల్సి ఉంది. త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని రామగిరి సిఐ శ్రీధర్ వెల్లడించారు.